ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఇంగ్లీష్లో అయితే 3-4 వచనాలు నేను చదువుతాను, తెలుగులో మీరు 6 వచనాలు వరకు చదవాల్సి ఉంటుంది. Blessed be the God and Father of our Lord Jesus Christ, who has blessed us in Christ with every spiritual blessings in the heavenly places, even as he chose us in him before the foundation of the world, that we should be holy and blameless before him in love. తెలుగులో చదువుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులము నై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. 8 ఆత్మీయ ఆశీర్వాదములలో మొట్టమొదటిది ఏర్పరచుకొనెను, లేక ఆయన ఎన్నుకొనెను. ఎన్నిక, ఆయన ఎంపికై ఉన్నామనే విషయంని మనం గత 2-3 వారాల నుంచి ధ్యానిస్తున్నాం. అయితే ఇంతకుముందు నేను మీకు వాక్య భాగంలో చూపించాను ఏ విధముగా దేవుడు మనకి ఎన్నుకొని ఉన్నాడని. కానీ గత వారము నేను మీకు ఇది కూడా చూపించి ఉన్నాను, ఏ విధముగా మనము ఆయన ఎన్నుకొనుచున్నామని. మరి దేవుడు మనకు ఎన్నుకున్నాడా లేకపోతే మనం ఆయనకి ఎన్నుకున్నామా అనే విషయాన్ని ధ్యానించి చూసాము. ఏ విధముగా అయితే పీల్చుకొనుటకు జీవవాయువు నీకు ముందే ఇవ్వబడి ఉన్నదో, జీవవాయువు ఉన్నప్పటికీ నువ్వు పీల్చుకోకపోవడం అనేది నీ మూర్ఖత, నీ యొక్క చూసింగ్, అది నీ ఎన్నికై ఉన్నది. నీవు పీల్చుకోవాలంటే పీల్చుకున్నటకు జీవవాయువు ఉంది, ఉన్నను నువ్వు పీల్చుకోకపోతే నీవు చనిపోతావు. అలాగే పరిత్రాణం అనేది నీకోసము దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు సమస్త మానవాళి యొక్క పాపంని సిలువ మీద మోసి దాని యొక్క వెలను చెల్లించి పరిత్రాణం అనుగ్రహించి ఉన్నాడు. అది ఎప్పుడైతే బోధించబడుతుందో అప్పుడు మనుషులు దాన్ని ఎన్నుకోవాల్సి ఉన్నది. ఎన్నుకొని ఎడల ఏ విధంగా అయితే జీవవాయువు ఉన్నను నీవు ముక్కుతో పీల్చుకోకుండా ముక్కు పట్టుకుని నాకొద్దు అని చనిపోతావో, అలాగే పరిత్రాణము లేకుండా నశించిపోతావు. సో దేవుడు ఇన్ని గ్రహములు ఇంత విశ్వము ఉంటుండగా భూమిలో జీవవాయువుని ఉంచి ఉన్నాడు. ఎందుకనగా అనేక జీవులు ఆ యొక్క జీవవాయువు బట్టి బ్రతకాలని. అలాగే మానవాళి యొక్క పరిత్రాణము నిమిత్తమై ప్రతి వాని కోసము దేవుడు పరిత్రాణము సిలువ మీద మనకు అనుగ్రహించాడు. అది గ్రహించినప్పుడు, అది నీకు బోధించబడినప్పుడు దాన్ని నువ్వు గ్రహించిన ఎడల ఆ పరిత్రాణం నువ్వు పొందుకోగలవు. సో మెన్ చోస్ టు బి లాస్ట్. మానవులే నశించిపోవాలా, తప్పిపోవాలా, నశించిపోవాలా అని నిర్ణయించుకునేది మానవుల చేతిలో ఉంటుంది. ఎందుకనగా దేవుడు తలుచుకుంటే ఇలా అని ఒక మాయ చేస్తే అందరూ ఆయనకి లోబడి ఆయన్నే మొక్కుతారు. కానీ దేవుడు స్వేచ్ఛ ఇచ్చి ఉన్నాడు, లిబర్టీ ఇచ్చి ఉన్నాడు మనిషికి. సో ఆ యొక్క స్వేచ్ఛలో ఆయన్ని ఆరాధించవలసి ఉన్నది. ఆయన్ని నీవు నిజమైన దేవుడని కనుగొని దేవుని యొక్క స్వరూపంని నీవు గ్రహించి దాన్ని నీవు ఆ ప్రత్యక్షతను నువ్వు కనుగొని ఆయన ఏమై ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించి నీవు ఆయనకి పూజించవలసి ఉన్నది. సో ఎవరైనా నశించిపోవచ్చున్నారంటే అది వారి యొక్క నిర్ణయమై ఉన్నది. దేవుడు ఏర్పరిచిన ఆ పరిత్రాణము, ఆ రక్షణను నీవు వినినప్పటికీ దాన్ని గ్రహించిన ఎడల, దాన్ని స్వీకరించిన ఎడల నీవు నాశనం అయిపోతావు. గాడ్ డస్ చోజ్ మెన్ టు సాల్వేషన్. దేవుడు పరిత్రాణ నిమిత్తమై మనుషులను ఎన్నుకొని ఉన్నాడు. ఒకసారి 2 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. బట్ వీఆర్ బౌండ్ టు గివ్ థ్యాంక్స్ ఆల్వేస్ టు గాడ్ ఫర్ యూ బ్రెదరన్ బిలవడ్ ఆఫ్ ద లార్డ్, because God hath formed from the beginning chosen you to salvation through sanctification of the Spirit and belief of the truth. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక. ఏర్పరచుకుని ఉన్నాడు, ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకుని. అనగా మరి ముందే ఆయన ఏర్పరచుకుంటే బోధించడం ఎందుకు? ఎందుకనగా ఆ ఏర్పాటు ఏదైతే ఆయన ఇచ్చాడో ఆ ఏర్పాటు అందరికీ పరిత్రాణం అనుగ్రహించాడు.
కానీ ఆ పరిత్రాణం పొందుట అనేది కొంతమందే ఏర్పరచబడ్డారు. ఎందుకు ఏర్పరచబడ్డారంటే ఆ కొంతమందే ఆయన్ని ఏర్పరచుకున్నారు, ఆ పరిత్రాణాన్ని ఎన్నుకున్నారు. సో ఇదంతయు కాలక్రమములో ఆయన లేడు కనుక, ఆయనకి సమస్తము తెలుసు కనుక, ఎప్పుడు ఎవరు దాన్ని ఎన్నుకుంటున్నారనే విషయం ఆయనకు తెలుసు. అందుకోసమే ఆయన అంటున్నాడు, ఆయన ఇచ్చిన ఆ పరిత్రాణంను ఎన్నుకున్న వారిని ఆయన ఎన్నుకొని ఉన్నాడు అని తెస్సలోనికీ పత్రిక చెప్తుంది. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మను బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. సో దేవుడు ఆది నుండే ఏర్పరచుకొని ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆది అంతమై ఉన్నాడు. ఆయన కాలములో ఉన్నవాడు కాదు, కాలముకి వెలుపల ఉన్నవాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు అంటే ఆయన ప్రతి ఒక్క కాలములో ఉన్నవాడు. రేపు ఆయన ఉన్నాడు, రేపు ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. ఏ విధంగా రేపుని ఎందరు అంగీకరిస్తారో తెలుసు, రేపు ఎందరు ఆయన తిరస్కరిస్తారనే విషయం కూడా నీకు తెలుసు. అందుకే ఆది అందే ఆయన ఎన్నుకొని ఉన్నాడు, ఎందుకనగా ఆయనకి సమస్తము తెలుసు కనుక. నా బిలీవర్స్ ఆర్ ఎలెక్ట్ అకార్డింగ్ టు ద ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. భవిష్యత్తు జ్ఞానం బట్టి దేవుడు విశ్వాసుల్ని ఎన్నుకొని ఉన్నాడు. భవిష్యత్తు జ్ఞానం అంటే రేపు నువ్వు ఆయన అంగీకరిస్తా లేదా అనే విషయము ఆ భవిష్యత్తులో జరగబోయేది ఆయనకు తెలుసు. ఆ జ్ఞానము ఆయనకు ఉన్నది. ఆ భవిష్యత్తు జ్ఞానం ఉన్నందుకు ఆయనకు తెలుసు ఎవరెవరిని ఆయన ఎన్నుకొని ఉన్నాడో. రేపు నీవు ఈ యొక్క శుభవార్తను విని ఆయన పట్ల అంగీకరించువాడువు అనే విషయము ఆయనకు ముందే తెలిసి ఉన్నది. 1 పేతురు 1:2 చదువుదాం. Elect according to the foreknowledge of God the Father, through sanctification of the Spirit, unto obedience and sprinkling of the blood of Jesus Christ, grace unto you and peace be multiplied. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి, తండ్రి అయిన దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానము బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై, ఆత్మ వలన పరిశుద్ధత పొందుతున్నావు, విధేయులగుటకును, దేవుని పట్ల విధేయులు అవుతున్నావు, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి. యేసుక్రీస్తు రక్తము చేత ప్రోక్షించబడాలనేది అని నీవు ఏర్పరచబడుచున్నావు. ఇదంతయు దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానం అందే నిశ్చయించబడి ఉన్నది. అనగా నీ ఎన్నిక బట్టి ఆయన నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. పీపుల్ కెన్ నో వెదర్ దే ఆర్ ఎలెక్టెడ్ బై దియర్ రెస్పాన్స్ టు గాస్పెల్. దే హూ హియర్ అండ్ బిలీవ్ ఆర్ ది ఎలెక్ట్. ప్రజలు, మనుషులను మనము ఏ విధంగా తెలుసుకుంటాము ఆయన మనకి ఎన్నుకొని ఉన్నాడని, దేవుడి యొక్క ఎన్నికై ఉన్నామని మనం ఏ విధంగా మనం తెలుసుకుంటాము? ఒక మనిషి దేవుడు ఎన్నుకొని ఉన్నాడు తన పరిత్రాణంలో ఆయన రక్షించబడాలనే విషయంని ఏ విధంగా ఒక మనిషి తెలుసుకోగలడు? ఎలా తెలుసుకుంటాడంటే, ఎప్పుడైతే దేవుని యొక్క సువార్త అందింపజేయబడుతుందో ఆ సువార్తని విని వాడు స్పందించినప్పుడు, దాని తట్టు వాడు తిరిగినప్పుడు, అప్పుడు దేవుని యొక్క ఎన్నికై ఉన్నాడనే విషయం వాడు గ్రహించగలడు. ఎప్పటి వరకైతే సువార్త చెప్పబడదో అప్పటి వరకు వీరికి ఆ యొక్క ఎన్నిక గురించి తెలియదు. దేవుని సువార్తను ప్రకటించడం బట్టే మనిషి ఆ యొక్క సువార్తను స్పందించి, ఆ సువార్తను విని దాని పట్ల స్పందించినప్పుడు ఆయన దేవుని యొక్క ఎన్నికైన విషయం కనుగోగలడు. 1 తెస్సలోనికీ పత్రిక 1:4-7 చదువుదాం. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రముగాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. ఓకే, సో దేవుని వలన ప్రేమించబడిన వారు ఎవరైతే ఆ ఎన్నికై ఉన్నారో, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మీరు ఏర్పరచబడ్డారనే విషయం మీకు ఏ విధంగా తెలియపరచబడ్డది? ఏ సువార్త అయితే మేము ప్రకటించామో ఆ సువార్త వలన మీరు ఆ యొక్క దేవుని యొక్క ఎన్నికై ఉన్నారనే విషయాన్ని మీరు గ్రహించగలిగారు. మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక, సువార్త కేవలం మాటలతో అవుతుంది, సువార్త కాదు. సువార్త ఒక గొప్ప శక్తి అయి ఉన్నది. సువార్తలో శక్తి ఉండాలి కాదు, సువార్తే శక్తి అయి ఉన్నది. అట్టి సువార్త ప్రకటించినప్పుడు దానిలో ఉన్న శక్తి వలన మనిషి అట్టి గ్రహింపుని కనుగోగలడు. మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ, సంపూర్ణమైన నిశ్చయత ఉంది దాంట్లో.
మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. ఆ విధముగా సువార్త నీ యొద్దకు వచ్చినప్పుడే నీవు గ్రహించగలవు. మత మార్పులు క్రైస్తవులు చేస్తున్నారు అని అనేక మంది అంటారు. క్రైస్తవ్యం మొట్టమొదటి మతమైనది కాదు. మత మార్పుడు చేయడానికి క్రైస్తవులు లేరు. దేవుడు సర్వలోకంని ప్రేమించి సర్వలోకము నిమిత్తమై తన ప్రాణము పెట్టి పరిత్రాణం అందించిన ఆ శుభవార్తను అందరికీ తెలియపరుస్తున్నారు. ఆ యొక్క సువార్త విన్నప్పుడు ఆ సువార్తలో శక్తి ఉంది. అటువంటి సువార్త ఎప్పుడైతే బోధించబడుతుందో ఆ శక్తి వారిని అట్టి గ్రహింపుని వారికి అనుగ్రహిస్తుంది. ఆ సువార్తలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. ఆ సువార్తలో నిశ్చయత ఉంది. అందుకే వారు ఆ నిశ్చయతను బట్టి వారు దేవుని తట్టు తిరుగుతున్నారు. దేవుని యొక్క పరిత్రాణముని ఎన్నుకొనుచున్నారు. ఎందుకనగా ఆ విధముగా వారు ఎన్నుకోవాలని పరిశుద్ధాత్ముడు వారికి ఎన్నుకుని ఆ రోజు ఆ సమయమందు వారికి అది అందింపజేస్తున్నాడు. మొదటి తెస్సలోనికీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రముగాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. ఓకే, హిస్ పర్పస్ విల్ నాట్ be completely realized until we are with him in heaven. ఆయన ప్రణాళిక, మానవాళి పట్ల కలిగిన ప్రణాళికను మనము సంపూర్ణంగా ఎప్పుడు తెలుసుకుంటామంటే ఎప్పుడైతే మనము ఆయన యొక్క కడబూర శబ్దంను విని మనము అక్షయమైన శరీరులుగా మహిమవంతమైన శరీరులుగా మారి పరలోకంకి తీసుకెళ్ళిపోబడతామో అప్పుడు ఆయన యొక్క ప్రణాళిక యావత్తు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకి కొంతే తెలియపరచబడ్డది కనుక మనము కొంతే దాన్ని గ్రహించగలము. కానీ ఈ పరిత్రాణములో ఇమిడి ఉన్న సంపూర్ణమైన శక్తి, దాని సామర్థ్యత మనకి పరలోకమందు మనము దేవుని దగ్గర తీసుకెళ్ళబడినప్పుడే మనము దాన్ని గ్రహించగలము. ఇప్పుడు మనకి కొంతే తెలియపరచబడ్డది, అందుకే మేము కొంతే మీకు బోధించగలము. కానీ దాని యొక్క సంపూర్ణమైన శక్తి, దానిలో ఉన్న సంపూర్ణత నీవు పరలోకముకు వెళ్ళినప్పుడు దాని గురించి తెలుసుకుంటావు అని 1 యోహాను 3:2 వచనంలో క్లియర్గా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. Beloved, now are we the sons of God, and it doth not yet appear that we shall be. But we know that when he shall appear, we shall be like him, for we shall see him as he is. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఏమై ఉన్నాము? దేవుని పిల్లలై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ. ఇప్పుడు దేవుని పిల్లలై ఉన్నాము కానీ ఇంకేమవుదుమో అంటే అర్థం ఏంటి? ఆ పిల్లలకి రావలసిన సమస్తమైన క్వాలిటీస్, స్వభావములు, వాడు పొందవలసిన స్వాస్థ్యము, వాని యొక్క నిజమైన ఉనికి అది ఏమై ఉన్నదో అనేది ఎప్పుడు తెలుస్తుందంటే మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ. ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. ఎందుకు ప్రత్యక్షపరచబడలేదు అనగా అది ఇక్కడ ప్రత్యక్షపరచబడడానికి వీలు కుదరదు. ఎందుకనగా ఆ యొక్క సంపూర్ణమైన శక్తి, ఆ యొక్క ప్రత్యక్షత పరలోకమందే మనము దాన్ని గ్రహించగలము, దాని పట్ల జీవించగలము. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక. ఆయన ఉన్నట్టుగానే ఆయన ఏ విధంగా ఉన్నాడు? మహిమావంతుడుగా ఉన్నాడు, మహిమా శరీరం కలిగి ఉన్నాడు. సో అట్టి మహిమవంతమైన శరీరము మనము అప్పుడు దాల్చినప్పుడే అప్పుడు మనము ఆయన్ని కరెక్ట్గా కనుక్కుంటాం. ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయనను అప్పుడు పోలి ఉంటాము. ఇప్పుడు భూలోకములో మనం ఇంకను పాప ప్రదేశంలో ఉన్నాము కనుక మన ఇరువైపులు మనం బ్రతుకుచున్న ఈ యొక్క సమాజంలో అనేక రకమైన పాపములు జరుగుతుంటాయి కనుక ఆ పాపపు క్రియలకి మనము బానిసలుగా అనేక మార్లు మనము పరిత్రాణము పొందినను అనేక తప్పిదములు చేస్తూ పడుతూ ఉంటాము. అందుకే బైబిల్లో ఏమన్నదంటే నీతిమంతుడు 7 మార్లు పడిపోవును అని అన్నాడు. అనగా అర్థం ఏంటనగా నీవు నీతిమంతుడు అయ్యేవి ఎందుకనగా పరిశుద్ధాత్ముని యొక్క సహాయం వలన దేవుని యొక్క వాక్యము నీకు బోధించినప్పుడు దాని యందు నువ్వు విశ్వసించిన ఆ విశ్వాసములో నీవు పనిచేసినందుకు నీవు నీతిమంతుడిగా తీర్చిదిద్దబడుతున్నావు. కానీ అదే పని చేయువాడైన నీవు లోకంలో ఉంటున్నందుకు నీవు ఒక్కొక్కసారి లోకంలో ఉన్న అలవాటులే కానీ స్వభావమే కానీ నీకు వచ్చినందుకు నీవు ఆ నీతి నుంచి తొలగిపోతుంటావు. అందుకే నీతిమంతుడు పడిపోవును అని అంటున్నాడు. ఈ విధముగా నీతిమంతుడు ఇంకా ఎన్నడూ పడిపోకుండా ఉండే పరిత్రాణము దేవుడు అనుగ్రహించాడు. కానీ అట్టి పరిత్రాణము కేవలము మనము ఎప్పుడైతే ఆయన వంటి శరీరము మనకు కలుగుతాదో, ఆయనకు పోలి మనం ఉంటామో అప్పుడు నిరంతరము అట్టి నీతిలో అట్టి పరిశుద్ధతలో మనము నిలిచి ఉంటాం. సో మానవులను దేవుని యొక్క
అనుగ్రహించిన పరిత్రాన్ని ఎన్నుకోవలసి ఉన్నది. వారు ఎన్నుకోవాలంటే సంఘములు దేవుని సువార్తని ప్రకటించవలసి ఉన్నది. మత మార్పిడి చేసి క్రైస్తవుల యొక్క సమాజంను పెంచడం కాదు, దేవుడు సర్వలోకమునకు తన ప్రాణమిచ్చి సమస్తము ఆయన కోల్పోయి ఆ యొక్క సమస్తము మానవాళికి ఇచ్చాడనే శుభవార్త ఎప్పుడైతే సంఘములు బోధిస్తాయో ఆ యొక్క బోధలో, ఆ సువార్తలో శక్తి ఉంటుంది, ఆ సువార్తలో పరిశుద్ధాత్మని కార్యం ఉంటుంది, ఆ సువార్తలో నిశ్చయత ఉంటుంది. ఆ నిశ్చయత పరిశుద్ధాత్ముడు వారికి తెలియపరుస్తాడు కనుక అట్టి నిశ్చయతను వారు స్పందించి వారు దేవుడు అనుగ్రహించిన, దేవుడు ఎన్నుకున్న ఆ వారికి వారు ఇప్పుడు దేవుడి యొక్క పరిత్రాణం ఎన్నుకుంటారు. అనగా ఇది ఇరువైపులా జరగబోయే లావాదేవీ ఉన్నది. అనగా దేవుడు తన పరిత్రాణం నీకు అందించాలని నిన్ను ఎన్నుకున్నాడు, కానీ ఆ ఎన్నికను నీవు ఎన్నుకుంటే అది నీకు అనుగ్రహించబడుతుంది. ఈ ఎన్నిక దేవుడు బైబిల్లో ఆది కాండంలో చూసినలా అబ్రాహాముతో ఒక వాగ్దానం చేస్తాడు. అబ్రాహామును ఒక విగ్రహారాధికుడు ఉండేవాడు. ఆయన ఊరనే కల్దీలైన పట్టణంలో, ఊరనే ప్రాంతంలో ఉండేవాడు. ఆయన అనేకమైన బైబిల్ స్కాలర్స్ అనగా బైబిల్ నిపుణులు ఏమంటారంటే మూన్ గాడ్ అనగా చంద్రదేవుని పూజించేవాడని కొంతమంది అంటారు. కొంతమంది ఆ యొక్క బబులోన్లో ఉన్న విగ్రహాలని ఆయన తయారు చేస్తూ అది అమ్ముతూ ఉండేవాడని కొంతమంది అంటారు. సో ఏ విధమైన ఒక విగ్రహారాధుడికి దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు ఆ పిలుపుకి ఆయన స్పందించాడు. ఏ విధముగా అయితే నేడు నీవు సువార్తని విని నీవు స్పందిస్తున్నావో అదే విధముగా అన్యుడుగా ఉన్నప్పుడు దేవుడు వాని యొక్క మతం మార్చాలని పిలవలేదు. దేవుడు వాని యొక్క జీవితంలో ఒక పని చేసి తన యొక్క జనాంగముగా నిబంధన చేయుటకు ఆ మనిషిని పిలిచాడు. యాక్చువల్లీ బైబిల్ ప్రకారంగా చూస్తే మనం అబ్రాహాం యొక్క పిలుపు గురించి మనం బాగా ధ్యానిస్తే దేవుడు ముందు ఆయన తండ్రి అయిన టెరహాకి పిలిచాడు. టెరహా ఊరు అనే ప్రదేశంలో ఉండేవాడు. ఆయన తన కొడుకులైన నాహోరు, హారాను మరియు అబ్రామ్ అని ఈ ముగ్గురు కొడుకులతో ఆయన ప్రయాణించి హారాన్ అనే ప్రదేశంకి వచ్చాడు. ఆ ప్రదేశంకి వచ్చినప్పుడు ఆ ప్రదేశంలో ఉన్న ఆ యొక్క పచ్చిక బయలును చూసి ఇదే బహుశా దేవుడు నిశ్చయించిన వాగ్దానం చేసిన భూమి అని ఆయన అక్కడ స్థిరపడ్డాడు. కానీ దేవుడు అది నిశ్చయించినది కాదు కనుక తర్వాత తన కుమారుడిని దేవుడు మరలా పిలిచాడు. పిలిచిన ఆ పిలుపుకి ఇప్పుడు అబ్రహాము స్పందించి ఆయన దేవుడు ఎన్నుకున్నాడనే విషయం గ్రహించి ఆ ఎన్నికను ఆయన ఎన్నుకుని తన స్వజనులను వదిలి ఆయన దేవుడే నాకు ఒక పట్టణం ఇస్తాడని ప్రయాణించడం మొదలుపెట్టాడు. సో ఆయనకు చేసిన నిబంధన బట్టి ఆయన కుమారుడైన ఇసాకు, ఆయనకు పుట్టిన కుమారుడైన యాకోబు వారికి ఆ యొక్క ఎంపిక కలిగి ఉన్నది. వారికి ఆ ఎంపిక వర్తించింది. అబ్రాహాము నుండి ఇసాకుకి, ఇసాకు నుండి యాకోబుకి. ఇసాకు ఇద్దరు కుమారులు ఉన్నప్పటికీ ఏసావు దేవుడు ద్వేషించాడు. ఎందుకనగా వాడు తన యొక్క దేవుడిచ్చిన బర్త్ రైట్ అనగా జ్యేష్ఠత్వంని అమ్ముకున్నాడు. అందుకే దేవుడు వాడిని ద్వేషించాడు. సో ఎవరైతే దేవుని యొక్క ఆ యొక్క వాగ్దానం, అబ్రాహాం చేసిన వాగ్దానం ఇసాకు నుండి అది యాకోబుకి వర్తించింది. సో యాకోబుకి ఇజ్రాయెల్ అని దేవుడు పేరు పెట్టాడు. సో ఇప్పుడు ఇజ్రాయేలీలు దేవుడు ఎన్నుకున్న జనాంగమై ఉన్నారు, దేవుని నిబంధన జనాంగమై ఉన్నారు. ఆయన నిబంధన చేసి వారిని ఎన్నుకున్నారు. సో ఈ ఇజ్రాయెల్ గురించి మనం కొంచెం చదువుదాం, ఏ విధంగా దేవుడు వారికి ఎన్నుకుని ఉన్నాడనే విషయంని. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఇదిగో నేను ఆదుకోను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును. Behold my servant whom I uphold, mine elect. నేను ఏర్పరచుకున్న వాడిని, నేను ఎన్నుకుని ఉన్నాను, నేను వాడిని ఎత్తిపట్టి ఉన్నాను. మై సోల్ డిలైటెత్, నా ప్రాణంకు ప్రియుడు. ఎందుకు ప్రియుడు? ఆయన ఎన్నికను అంగీకరించిన వాడు దేవునికి ప్రియుడై ఉంటున్నాడు. ఏ దేవుడు అనేది కాదు, దేవుడు ఒక్కడే ఉంటాడు. దేవుడు అన్నవాడు సమస్త సృష్టిని, బ్రహ్మాండంని పరిపాలించిన వాడు. ఓకే, 43 యెషయా గ్రంథం 43:20 వచనం చదువుదాం ఒకసారి. The beasts of the field shall honor me, the dragons and the owls, because I give waters in the wilderness and rivers in the desert to give drink to my people, my chosen. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నారు. అరణ్యం అంటేనే
నీళ్ళు రిసోర్సెస్ లేనివి, వనరులు లేని స్థలము. అటువంటి స్థలములో దేవుడు ఆయన ఎన్నుకున్న వారికి ఏం చేస్తాడు? నీళ్లు పుట్టిస్తున్నాడు. అనగా నీ అవసరత ఏమై ఉన్నదో దేవునికి తెలుసు. నీవు అరణ్యపు స్థితిలో ఉన్నను ఆ అరణ్యములో నీకు దొరకనిది కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే దేవుని యొక్క ఎన్నికై ఉన్నావో, దేవుడి యొక్క ఏర్పాటై ఉన్నావో. దేవుడి ఏర్పాటులో ఉన్న వానికి ఎటువంటి కొదువ ఉండదు. దేవుడే సమస్తముని చూసుకుంటాడు. ఒకసారి డ్యూట్రానమీ 7వ అధ్యాయం 6 నుంచి 8 వచనం చదువుదాం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. తన సొంత జనముగా దేవుడు చేయడానికి నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. లోకము యావత్తు ఆయన సృష్టి అయినప్పటికీ నీవు తన స్వకీయ జనముగా ఆయన నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. మనసు చదువు. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. దేవుడైన యెహోవాకు నువ్వు ప్రతిష్ఠించబడిన జనాంగమై ఉన్నావు. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచాడు. నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. అందుకే నీకు స్వకీయ జనంగా ఏర్పరచుకున్నాడు. ఏర్పాటు గురించి మనం మాట్లాడుతున్నాము. దేవుని యొక్క ఏర్పాటు మనము మొట్టమొదటిగా ఇజ్రాయెల్ని బట్టి చూస్తున్నాము. అబ్రాహాము వలన ఇజ్రాయెల్ని యొక్క ఏర్పాటు చదువుతున్నాం మనం. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. దేవుడు ఏర్పరచుకున్నలో, దేవుని ఏర్పాటులో ఎంత ఆశీర్వాదం ఉందో. సమస్త జనముల కంటే మీరు విస్తార జనమని ఏర్పరచుకొనలేదు. విస్తారం, మీరు చాలా ఎక్కువ మంది ఉన్నారు, మెజారిటీ మీరున్నారని ఏర్పరచుకోలేదు దేవుడు మిమ్మల్ని. మరి దేని బట్టి ఏర్పరచుకుంటున్నాడు? సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. మీరు లెక్కకు తక్కువైనప్పటికీ, నీలో ఎటువంటి సామర్థ్యత లేనప్పటికీ, ఎటువంటి యోగ్యత నీకు లేనప్పటికీ దేవుడు నిన్ను ఎన్నుకొనిచున్నాడు. ఎందుకు? అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. ఇప్పుడు ఈ యొక్క మాట మనం ద్వితీయోపదేశకాండంలో మోషే ద్వారా మోషేకి ఇవ్వబడిన ఈ యొక్క 5వ గ్రంథములో దేవుని యొక్క ప్రణాళికను తెలియపరుస్తున్నాడు. ఇది వాస్తవానికి ఆ రోజులలో ఇది నిజముగా జరిగిన ఒక సంఘటన. ఎందుకనగా అబ్రాహాము తర్వాత ఇసాకు తర్వాత యాకోబు 12 మంది కుమారులలో ఒక కుమారుడు 11వ కుమారుడు యోసేపు ఐగుప్తులోకి వచ్చి సర్వదేశంలో కరువు వచ్చినప్పుడు ఆ దేవుడు వానికి ఇచ్చిన జ్ఞానము వలన, వానికి ఇచ్చిన ప్రత్యక్షత వలన ఆ యొక్క ఐగుప్తులో ఆహారముని సంరక్షించి ఆ కరువు కాలంలో అందరికీ అందింపు చేయడానికి దేవుడు వాడిని వాడుకున్నాడు. అందు నిమిత్తమై ఆ యొక్క కనాన్లో ఉన్న మిగతా ఆయన యొక్క అన్నదమ్ములు, ఆయన తల్లిదండ్రులు అందరూ ఐగుప్తులోకి వచ్చారు. కానీ అప్పుడున్న ఫరో చనిపోయిన పిమ్మట కొత్త ఫరో వచ్చినప్పుడు ఆయన చేసిన కార్యములు గ్రహించక ఈ ఇజ్రాయేలీకి పుట్టిన వారందరినీ బానిసత్వంలోకి తీసుకెళ్ళిపోయాడు. అక్కడ నుండి 430 సంవత్సరాల వరకు వారందరూ బానిసత్వంలో ఉండే. ఆ బానిసత్వం నుండి దేవుడు విడిపించి అబ్రాహాముకు చేసిన వాగ్దానము బట్టి బానిసత్వంలో ఉన్న వీరికి ఐగుప్తు నుండి, ఫరో చేతుల నుండి విమోచన కలిగిస్తున్నాడు, విడుదల కలిగిస్తున్నాడు. ఇది లిటరల్గా అనగా అక్షరాల జరిగిన సంఘటన అయి ఉన్నది. కానీ అబ్రాహాము యొక్క బ్లెస్సింగ్స్, అబ్రాహాము యొక్క ఆశీర్వాదము కేవలం ఆయనకి రక్త సంబంధకులుగా పుట్టిన వారికే కాదు. క్రీస్తు యేసు వలన అబ్రాహాము యొక్క దీవెన యావత్తు ఇప్పుడు అన్యులైన మన మీదకి అది వర్తిస్తుంది, అది మనకు అనుగ్రహించబడుతుంది. సో ఒకవేళ నీవు ఏర్పరచబడ్డావు, ఒకవేళ దేవుని యొక్క ఏర్పాటులో నీవు ఉన్నావు, దేవుని యొక్క పరిత్రాణం నీకు అందింపబడుతుందనగా అది నీవు చేసిన మేలు బట్టి కాదు, అబ్రాహామునకు చేసిన వాగ్దానం బట్టి. కొన్ని తరముల తర్వాత 430 సంవత్సరం తర్వాత ఆ యొక్క ఇజ్రాయేలీల యావత్తును దేవుడు ఫరో యొక్క బంధకం నుంచి విడుదల చేశాడో అదే విధముగా నేడు అన్యులైన మనము ఫరోకి సాదృశ్యంగా ఉన్న అపవాది చేతుల్లో బంధకమై పాపపు అనే ఐగుప్తులో మనం పట్టుబడి ఉన్నప్పుడు మనలను దేవుడు విడుదల చేసి తన పరిత్రాణం అందింపజేస్తున్నాడు.
ఎందుకు చేస్తున్నాడంటే నాడు వారికి అబ్రహాము నిమిత్తం చేస్తే నేడు మనకు కూడా అబ్రహాం బట్టే మనకి ఈ యొక్క పని చేస్తున్నాడు. కానీ అబ్రహాముకి మనం రక్త సంబంధికులను కాము, కానీ క్రీస్తు యేసు ద్వారా మనము అబ్రహాము యొక్క ఆశీర్వాదం ఇప్పుడు పొందుచున్నాము. అందుకోసమే దేవుడు అబ్రహాంని ఎన్నుకుని ఇలా అంటున్నాడు, నీ వలన అనేక దేశములు దీవించబడతాయి అని. ఎందుకు అంటున్నానగా అబ్రాహాము దీవించట్లేదు. అబ్రాహాముకు పుట్టిన బట్టి అనేక దేశంలో అవ్వలేదు. అబ్రాహాము పుట్టిన వారికి కేవలం ఇజ్రాయెల్ దేశం ఒకటి మాత్రమే. ఇజ్రాయెల్ దేశం ఒకటే ఆయనకు పుట్టిన ఆయన యొక్క రక్త సంబంధకులు. ఏదోమీలుగా ఉన్నప్పటికీ దేవుడు యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క పరిత్రాణంలో, దేవుని యొక్క నిబంధనలో లేనివారు ఈసావు యొక్క సంతానము. సో అబ్రాహాంకి ఇసాకు పుట్టాడు, ఇసాకు యాకోబు ఈసావు పుట్టారు. ఈసాకు పుట్టిన వాళ్ళు ఏదోమీలుగా ఉన్నారు, కానీ దేవుడు వారిని శపించి ఉన్నాడు కనుక వారు ఆ యొక్క వాగ్దానం అబ్రాహాముకి ఇవ్వబడిన ఆశీర్వాదంలో వారు రావట్లేదు. కానీ అబ్రాహాముకు చేయబడిన వాగ్దానం నిమిత్తమై అబ్రహాము దేవుని ఎన్నికను ఎన్నుకొని ఆయన దేవుని వెంబడించినందుకు అబ్రహాము నుండి ఇసాకు, ఇసాకు నుండి యాకోబు అనగా ఇజ్రాయేలీలకి అది వర్తిస్తుంది. కానీ ఎప్పుడైతే క్రీస్తు యేసు మన నిమిత్తమై సిలువ మీద చనిపోయాడో ఆయన ద్వారా మనము ఇప్పుడు ఆ అబ్రహాం యొక్క ఆశీర్వాదం పొందుచున్నాము. అనగా అబ్రహాంకు దేవుడు చేసిన వాగ్దానం బట్టి ఆయన ఎన్నుకున్న ఇజ్రాయేలీలకి ఇవ్వబడిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా ఇప్పుడు నీవు దేవుని యొక్క ఏర్పాటులో ఉంటున్నావు. ఇజ్రాయేల్ దేవుడి ఏర్పాట్లు అయి ఉంటే ఇప్పుడు అన్యులైన మనము క్రీస్తు యేసు ద్వారా ఆ ఏర్పాట్లకు వస్తున్నాము. అబ్రహాము వలన ఏర్పరచబడ్డారని ఎక్కడ మనం కనుగొనగలము? రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 28 నుంచి 30 వచనం చదువుదాం. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 28-30. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నదని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. And we know that all things work together for good to them that love God, to them who are called according to his purpose. ఆయన ప్రణాళిక బట్టి పిలువబడిన వారందరికీ దేవుడు మంచి చేస్తాడు. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై, సంకల్పము చొప్పున పిలువబడిన వారందరికీ, ఎన్నుకోబడిన వారందరికీ మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తము నీకు జరుగుచిన మంచి చెడు, నువ్వు అనుకుంది గొప్పది చెడ్డది, తక్కువ ఎక్కువ, సమస్తము అవి జరుగుచున్నప్పటికీ ఆఖరిగా నీకు ఫలితం ఏమొస్తుంది? మేలు కలుగుతుంది. నీవు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ నీకు నష్టము, కష్టము, బాధ లేకపోతే సంతోషము, నీకు ధనము లేకపోతే దరిద్రత, ఇవన్నీ అనేకమైన సమయంలో రకరకములుగా నీ జీవితంలో దాన్ని ఎదుర్కొన్నను, అవన్నిటినీ దేవుడు మేలుగా మారుస్తున్నాడు. ఎందుకనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారందరికీ ప్రతి ఒక్కటి ఏది జరిగినను అవన్నీ మేలుగా ఉండాలని దేవుడు పనిచేస్తున్నాడు. చదువు ఒకసారి. దేవుని ప్రేమించు వారికి దేవుణ్ణి ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి అనగా ఆయన పిలుపుని, ఆయన ఏర్పాటుని ఏర్పరచుకున్న వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తము సమకూడి జరుగుతున్నాయి. నీకు జరుగుచిన మంచే కానీ, నీకు జరుగుచిన చెడే కానీ, నీకు ఈరోజు ఉన్న ఆరోగ్యమే కానీ, రేపు వచ్చిన చిన్న రుగ్మతే కానీ, ఇవన్నీ సమస్తము ఏమవుతున్నాయి? సమకూడి జరుగుతున్నాయి. ఎందుకనగా దేవుడు ఇవన్నీ జరిగినప్పటికీ అల్టిమేట్లీ నీకు మేలే కలుగజేస్తున్నాడు. ఫర్ హూమ్ హీ డిడ్ foreknow, he also predestinated to be conformed to the image of his son, that he might be the firstborn among many brethren. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. దేవుని యొక్క స్వరూపము మనకు కలగాలని తన కుమారుని ఈ లోకం పంపించాడు. ఈ లోకంలో వచ్చిన ఆ కుమారుని ఎవరందరైతే అంగీకరిస్తున్నారో వారందరూ దేవుని యొక్క స్వరూపంని దాల్చుతున్నారు. సో ఆ కుమారుడు వలన
అన్యులైన మనకి ఆ కుమారుడు గురించి చెప్పినప్పుడు, ఆ కుమారుడు చేసిన పని బట్టి మనకు సువార్త అందింపజేసినప్పుడు, అది మనము గాని గ్రహించి, అది మనము ఎన్నుకునే ఎడల దేవుని యొక్క స్వరూపంని మనము దాల్చుతున్నాము. దాన్ని బట్టి ఇప్పుడు మనమందరము ఈ కుమారుడితో మనం సహోదరులం అవుచున్నాము. ఆయన జ్యేష్ఠ కుమారుడు, ఆయనకి సహోదరులుగా మనం ఉంటున్నాము. అనగా ఈ కుటుంబంలో మనం చేరుతున్నాము. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో ఇది దేవుని యొక్క నిర్ణయత అయినది, ముందే నిర్ణయించుకున్న విషయం అయి ఉన్నది. వారిని పిలిచెను. వారిని పిలిచాడు, వారిని ఎన్నుకున్నాడు. ఆ ఎన్నికను వారు దాన్ని ఎన్నుకున్నారు. ఆయన పిలుపుకి ఆయన వారు స్పందించారు. ఎవరిని పిలిచెనో ఎవరినైతే పిలిచారో వారిని నీతిమంతులుగా తీర్చెను. వారందరినీ దేవుడు నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో ఎవరినైతే నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమపరచెను. వారిని మహిమపరుస్తున్నాడు. ఇదంతయు అబ్రహాముకు చేసిన వాగ్దానము నిమిత్తమై, తన ద్వారా అనేక దేశములు దీవించబడుననే ఆ వాగ్దానము, ఆ మాటని నెరవేర్చు నిమిత్తమై కుమారుడిని అనుగ్రహించి, ఆ కుమారుడు వచ్చి ఈ లోకములో కేవలం ఇజ్రాయెల్ని రక్షించడమే కాకుండా సర్వలోకమునకు రక్షించుటకు ఆ కుమారుడు వచ్చి తనం చేసిన ఆ యొక్క పరిత్రాణమును నీవు స్వీకరించిన ఎడల, నీవు గ్రహించిన ఎడల ఆయన స్వరూపము నీకు రావడమే కాక, ఆయన జ్యేష్ఠ కుమారుడు కనుక నీవు ఆయన సహోదరుడుగా ఆ కుటుంబంలో చేర్చబడుతున్నావు. ఇప్పుడు అబ్రాహాముకు చేయబడిన ఆ వాగ్దానము ఇప్పుడు నీకు వర్తిస్తుంది. అబ్రాహాముకు ఇవ్వబడిన ఆ 8 ఆశీర్వాదములు నీకు వర్తిస్తున్నాయి. ఇవన్నీ కుమారుడు వల్ల మనకు అనుగ్రహించబడుచున్నాయి. అందుకే పౌలు ఎఫెసీ గ్రంథంలో తండ్రి అయిన దేవుడు కీర్తించబడునుగాక, ఎందుకనగా పరలోకమందు యేసు ద్వారా మనకి ఆత్మీయ ఆశీర్వాదములు అనుగ్రహించబడుతున్నాయి అని చెప్తున్నాడు. సో కుమారుడు భూమి యందు వచ్చి చేసిన పని ఇప్పుడు అది మనకు అనుగ్రహించబడుటకు ఆయన పరలోకములో దేవుని యొక్క కుడిపార్శ్వమున నిలుచుని ఈ పని చేయుచున్నాడు. కుమారుడు చేయుచున్న ఈ పని బట్టి ఈ ఆత్మీయ ఆశీర్వాదము మనకు కుమారుడు వలన లభిస్తున్నాయి. ఈ ఆశీర్వాదములన్నీ కుమారుడు వలనే మనకు లభిస్తున్నాయి. ఈ కుమారుడు పరలోకంలో ఉన్నందుకు మనకివి లభిస్తున్నాయి. అనగా కుమారుడు వలన మనకు అనుగ్రహించబడుతున్నాయి. ఏ కుమారుడు యొక్క స్వరూపును మనం దాలుస్తున్నామో, ఏ కుమారుడు మనం అంగీకరిస్తున్నామో, మనము కూడా దేవుని యొక్క కుమారులుగా పిలువబడుటకు ఆ దేవుడు మనకు అధికారం ఇస్తున్నాడు. సో ఎప్పుడైతే సువార్తను అంగీకరించి సువార్తని స్పందించిన ప్రతి వానికి దేవుని యొక్క కుమారులు అనబడుటకు దేవుడు అధికారం ఇచ్చున్నాడు. ఆ కుమారుడు యొక్క స్వభావం నీలోకి వస్తుంది. అందుకే క్రైస్తవుడు అంటున్నారు. క్రైస్తవుడు అనగా క్రీస్తు వానిలో నివసించుట, క్రీస్తు వానిలో జీవించుట. క్రైస్తవుల్లో అంటావు క్రైస్తవులు తప్పు చేయరా, క్రైస్తవులు చెడ్డవారు కారా, క్రైస్తవులు మోసం చేయరా అని. క్రైస్తవులు మోసం చేస్తారు వారు కూడా. అందుకే ఈ యొక్క పరిపూర్ణత, తన పరిత్రాణము యొక్క పరిపూర్ణత ఈ శరీరంలో మనము ఎప్పుడు రాదు. కానీ ఎంతకాలమైతే మనం క్రీస్తుతో నడుస్తుంటామో, పరిశుద్ధాత్మ మనలో పని చేస్తుంటాడో, అప్పుడు మనము సత్కార్యములు చేస్తూ ఉంటాము. అప్పుడు మనుషులు మనలో వ్యత్యాసంను చూడగలరు. లోకంలో ఉన్నవారు కొన్ని క్రైస్తవుల్లో ఉన్న వ్యత్యాసంను కనుగోగలరు. పేరుకే క్రైస్తవుడుగా ఉండి నీవు పని చేయలేక, నీ సత్కారం చేయలేక ఉన్నావు. ఎందుకనగా దేవుని ఆత్మ నీలో పని చేయట్లేదు. ఎవని అందైతే దేవుని ఆత్మ పని చేస్తుందో వానిలో క్రీస్తు పని చేయుచున్నాడు కనుక వాడు క్రైస్తవుడు. సో ఈ క్రీస్తు యొక్క స్వరూపం ఇప్పుడు అనగా ఈ స్వభావము, ఈ మంచితనము, ఈ తగ్గింపు గుణము, ఈ ప్రేమ లక్షణములు ఇవన్నీ క్రీస్తువి. అట్టి క్రీస్తు యొక్క స్వభావము ఇప్పుడు నీలోకి వచ్చినందుకు నీవు ఆ పనులు చేయుచున్నావు. అందుకే నీవు క్రైస్తవుడు. క్రైస్తవ్యం అనేది మతము కాదు. క్రైస్తవుడని వాడు దేవుడు దైవత్వము మానవుడిలో వచ్చి ఆ ఆత్మ ద్వారా సత్కార్యములు చేయుట క్రైస్తవ్యమై ఉన్నది. కేవలం యేసుక్రీస్తుని వెంబడించి యేసుక్రీస్తు యొక్క సంఘమునకు వెళ్ళి పూజించి వచ్చిన వాడు క్రైస్తవుడు కాదు. క్రీస్తు యేసు యొక్క స్వరూపమును దాల్చిన వాడు, క్రీస్తు యేసు స్వభావం కలిగిన వాడే క్రైస్తవుడు. మనసు చదవది. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారౌటకు వారిని ముందుగా నిర్ణయించెను. సో దేవుని యొక్క నిర్ణయత అయినది నీవు దేవుని కుమారుడుగా పిలువబడుట, దేవుని కుమారుడు యొక్క స్వభావము స్వరూపము నీవు దాల్చుట అనేది దేవుని యొక్క నిర్ణయం అయినది. ఎందుకనగా దేవుడు కాలం బయట ఉన్నాడు కనుక బోధించబడిన ఆ సువార్తని ఎంతమంది స్పందిస్తారు, ఎంతమంది స్పందించరు, ఎంతమంది అంగీకరిస్తున్నారు, ఎంతమంది అంగీకరించరు అనేది దేవుని భవిష్యత్తు జ్ఞానము కలవాడు కనుక
ఆయన్ని అంగీకరించిన వారందరి గురించి ఆయనకి తెలుసు కనుక అది అందుకే ఆయన నిర్ణయించున్నాడు, ముందే నిర్ణయించున్నాడు అని చెప్తున్నాడు. నీవు నిర్ణయించినప్పుడు నీవు రక్షణ పొందట్లేదు. నీవు నిర్ణయిస్తావా లేదనే దేవుడి విషయం దేవునికి ముందే ఆ గ్రహింపు ఉంది కనుక నిన్ను నిర్ణయించుకున్నాను అంటున్నాడు. ఆ నిర్ణయం నీవు నిర్ణయిస్తావు, ఆ యొక్క ఎంపికను నీవు ఎన్నుకుంటావనే విషయం కూడా ఆయనకు తెలుసు. ఎవరిని ముందుగా నిర్ణయించెనో ఎవరినైతే ఆయన నిర్ణయించాడో ఎన్నుకున్నాడో వారిని పిలిచెను. వాడిని పిలిచాడు. ఎవరిని పిలిచెనో ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చెను. వారిని నీతిమంతులుగా చేయుచున్నాడు. క్రైస్తవుడు ప్రపంచంలో ఉన్న వానికన్నా భిన్నంగా ఏమి లేడు. వానికి కూడా అదే స్వభావం, అదే బుద్ధులు, అదే పాపపు క్రియలు, అదే పాప అలవాట్లు, అదే బలహీనతలు, అదే అటువంటి గుణములు ఉన్నవాడే. కానీ ఎవరినైతే దేవుడు పిలిచాడో, దేవుడిని పిలిచాడో వాడిని దేవుడు నీతిమంతుడుగా మారుస్తున్నాడు. క్రైస్తవుడు అన్నవాడు నీతి లక్షణాలు కలిగి ఉండవలసి ఉన్నది. ఆ నీతి ఓన్లీ ఎప్పుడైతే క్రీస్తు స్వభావము, క్రీస్తు స్వరూపం నువ్వు దాలుస్తావో, అనగా దేవుని ఆత్మ నీలో పని చేసినప్పుడు ఆత్మకి విధేయుడయ్యి నీవు ఆ సత్కార్యం చేస్తావో అప్పుడు నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. ఎవరినైతే నీతిమంతుడిగా తీర్చుతున్నాడో వాడిని దేవుడు మహిమపరుస్తున్నాడు. అందుకే ఆ క్రీస్తునందు బ్రతికిన వారే కానీ, క్రీస్తునందు ఆ విధంగా చనిపోయిన వారే కానీ ఒకరోజు మహిమవంతమైన శరీరంగా మారుతారు. ఇక ఎన్నడూ పడిపోకుండా, ఇక ఎన్నడూ అటువంటి పరిస్థితుల్లో లేకుండా దేవునితో నిత్యము ఉంటూ ఆయన స్వాస్థ్యంని పంచుకొనుచు ఆయన ఎక్కడున్నాడో అక్కడే తన యొక్క కుమారులైన వీరందరికీ దేవుడు అక్కడ ఉంచుతున్నాడు. ఇదంతయు క్రీస్తు యేసు వలన జరుగుతుంది. We are not chosen for any merit that we had. మనము లేక ఇజ్రాయేలీలే కానీ వారి ఎంపిక, వారి ఎన్నిక వారి చేసిన ఏ సత్కార్యాన్ని బట్టి కాదు, వారి మంచి గుణములను బట్టి, మంచి లక్షణములను బట్టి, వారి యోగ్యత, వారి అర్హతలు బట్టి వారు ఎన్నుకోబడలేదు. మరి దేన్ని బట్టి ఎన్నుకోబడ్డారు? ఎజెకియల్ చాప్టర్ 36 verse 20-22. ఎజెకియల్ రాసిన గ్రంథము, ఎజెకియల్ గ్రంథము 36వ అధ్యాయం 20 నుంచి 22 వచనం చదువుదాం. వారు తాము వెళ్ళిన స్థలములలోని జనుల యొద్ద చేరగా ఆ జనులు, వీరు యెహోవా జనులే గదా, ఆయన దేశములో నుండి వచ్చిన వారే గదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇజ్రాయేలీయులు కారణమైరి. కాగా ఇజ్రాయేలీయులు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా నామము విషయమై చింతపడి తిని. కాబట్టి ఇజ్రాయేలీయులకు ఈ మాట ప్రకటన చేయుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవు దానిని చేయుదును. And when they entered unto the heathen, whither they went, they profaned my holy name. When they said to them, these are the people of the Lord, and are gone forth out of the land. వారు తాము వెళ్ళిన స్థలములలోని జనుల యొద్ద చేరగా, వారు దేవుడు ఏర్పరిచిన స్థానం నుండి వారు వేరే స్థలంకి వెళ్ళినప్పుడు జనుల యొద్ద చేరగా ఆ జనులు వీరు యెహోవా జనులే గదా, ఆయన దేశంలో నుండి వచ్చిన వారే గదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇజ్రాయేలీయులు కారణమైరి. సో ఇజ్రాయేలీలు దేవుడు ఎన్నుకున్న ఇజ్రాయేలీలు దేవుడు ఏర్పరిచిన స్థలములో దేవుడు చెప్పిన మాటలు లోబడక, వినక, వారికి నచ్చినట్లు వారు చేసినందుకు అన్యుల మధ్యన దేవుని యొక్క నామము అపకీర్తి పొందుతుంది. దేవుడు అవమానపరచబడుతున్నాడు. ఆయన నామము అపవిత్రపరచబడుతుంది. కాగా ఇజ్రాయేలీయులు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా, ఇజ్రాయేలీయులు వెళ్ళిన ప్రతి ప్రదేశంలో దేవుని నామమునకు దూషణ కలుగుతుంది. అలా క్రైస్తవులైన మనము, సంఘమైన మనము అలా ఉన్నామేమో. క్రీస్తు నామమున క్రైస్తవులని చెప్పుకొనుచు మనం చేయుచున్న పనులు, మనము మనుషుల మధ్యన మన యొక్క ప్రవర్తన, మన జీవితము దేవునికి దూషణకరంగా ఉందేమో, దేవునికి అవమానకరంగా ఉందేమో, దేవునికి అవమానపరచు జనాంగంగా ఉన్నామేమో. క్రైస్తవులు అంటారు అని దేవునికి హేళన చేయడానికి మనము హేతు అవుతున్నామేమో.
ఇజ్రాయెల్ ఆ పని చేశారు. వారు ఎక్కడ పోయినను దేవుడి నామను దూషణ కలిగింపజేశారు. అలాగే క్రైస్తులైన మనము దేవుడి నామను దూషించుటకు ఒకరి మీద ఒకరు మాట్లాడుకొని, ఒకరి మీద ఒకరికి ద్వేషం చూపిస్తూ, ఇతరులను ద్వేషిస్తూ దేవుని యొక్క నామముని మనం అవమానపరుస్తున్నామేమో. I had pity for mine holy name, which the house of Israel had profaned among the heathen whither they went. వారు ఎక్కడికి వెళ్ళినను దేవుని నామంని వారు అవమానపరిచినందుకు నేను చూచి నా నామము విషయమై చింతపడుతున్నాను. దేవుని నామముని అవమానపరుచున్న క్రైస్తవులు కానీ, ఇజ్రాయెలే కానీ, నాడు ఇజ్రాయెలే కానీ, నేడు క్రైస్తవులే కానీ దేవుని నామముని కానీ అవమానపరిస్తే దేవుడు చింతిస్తున్నాడు. దేవుని చింతించడానికి కారణమవుతున్నామా ఆలోచించండి. సంఘములైన మనము అనేక డినామినేషన్లతో విభజించబడి, వారంటే మనకు పడదు, మనమంటే వారికి పడదు, అనేక డాక్ట్రిన్స్తో అనగా సిద్ధాంతములతో వారి సిద్ధాంతం నాకు వద్దు అని చెప్పి పూజించున్న ఒకటే దేవునికి అనేక రకమైన డాక్ట్రిన్స్తోని, అనేక రకమైన డినామినేషన్స్తో, ఇవేమి తప్పు కావు. కానీ నీవు నమ్మి ఒక డాక్టర్ని, ఒక సిద్ధాంతాన్ని నువ్వు గైకొని ఎడల వేరే వాని యొక్క సిద్ధాంతం బట్టి వాడిని దూషించకూడదు. ఈ విధముగా మనమే కొట్లాడుకుని దేవునికి అవమానపరుస్తున్నామేమో. దేవుని యొక్క జనాంగం అని పిలువబడుతూ లోకములో ఉంటూ దేవునికి అవమానకరంగా బ్రతుకుచున్నామేమో. అందుకోసం దేవుడు చింతిస్తున్నాడంట. నాడు ఇజ్రాయెల్ గురించి చింతించిన దేవుడు నేడు తన జనాంగముగా మనలను అంగీకరించినందుకు నూతన నిబంధన వలన క్రీస్తు యేసు యొక్క రక్తము ద్వారా ఆ నిబంధనలు ప్రవేశించబడిన మనము ఆయన జనాంగంగా మారిన మన బట్టి చింతిస్తున్నాడేమో. అందుకే దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, Therefore say unto the house of Israel, thus saith the Lord God, I do not this for your sake. కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటన చేయుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవు దానిని చేయుదును. సో దేవుడు ఏదైతే చేస్తున్నాడో అది మన బట్టి కాదు. ఆయన జనాంగం అని పిలువబడి ఆయన జనాంగంగా ఉన్న మనము దేవుణ్ణి ఎక్కడికి వెళ్ళినను అక్కడ అవమానపరిచినను దేవుడు మన పట్ల మనము చేసిన మన యోగ్యత బట్టి, మన అర్హతలు బట్టి ఈ పని చేయట్లేదు. దేవుడు పిలుచున్న ఆ ఏర్పాటులో నీవు ఏర్పాటుగా ఉండుటకు, ఆ పరిత్రాన్ని నీకు అందించుటకు ఆయన నీ గురించి నా గురించి మనం చేసిన పనులు బట్టి చేయట్లేదు. కానీ ఆయన తాను చేసిన కార్యం బట్టి మనల్ని పిలుస్తున్నాడు. ఆ యొక్క యోగ్యత ఆయన బట్టి మనకు అనుగ్రహించబడుతుంది. దేవుని జనాంగముగా పిలువబట్టకు ఏ విధమైన అర్హత మనకు లేదు. నాడు ఇజ్రాయెల్కి లేదు, నేడు మనకి లేదు. క్రైస్తవులని పిలువబడడానికి ఎటువంటి అర్హత మనకు లేదు. ఆయన తన నామమును పరిశుద్ధపరచు నిమిత్తమై, తన నామమును పరిశుద్ధముగా ఉంచు నిమిత్తమై నీలో నాలో పనిచేసినప్పుడు అప్పుడు క్రైస్తవుల్లో వ్యత్యాసం చూడగలరు, క్రైస్తవుల్లో విభిన్నమైన జీవితంని చూడగలరు. అప్పుడు క్రైస్తవుడి యొక్క గుణములు మనుషులకి వేరేగా కనబడుతుంది. ఇది వాని యొక్క మంచితనం బట్టి కాదు. నేను అనేక మార్లు సంఘంలో చెప్తాను, నాలో ఏదైనా మంచి మీరు చూసినట్లా అది క్రీస్తు యేసు యొక్క కార్యమై ఉన్నది, పరిశుద్ధాత్మని యొక్క పని అయి ఉన్నది. నాలో నీవు ఏది మంచి గ్రహించినను, ఏది మంచి కనబడినను అది నాది కాదు, అది క్రీస్తు యేసు యొక్క కార్యమై ఉన్నది. అది ఆయన నన్ను మహిమపరచడానికి చేసుకోవట్లేదు. నా యోగ్యత బట్టి, నా లక్షణాలను బట్టి, నా గుణములను బట్టి, నా ప్రార్థన జీవితం బట్టి అది చేయట్లేదు. తన నామము పరిశుద్ధముగా ఉండుటకు నాలో అట్టి పరిశుద్ధతను నింపుతూ నన్ను పరిశుద్ధుడిగా చేస్తున్నాడు. ఆయన ఈ యొక్క కార్యం ఎందుకు చేస్తున్నాడు అనగా తన నామము పరిశుద్ధముగా ఉండాలని. పరిశుద్ధమైన ఆ నామమును మనము ధరించినప్పుడు క్రైస్తులను బడువన మనము దేవుని యొక్క పరిశుద్ధ జనాంగముగా ఉండవలసి ఉన్నది. అది మన యొక్క యోగ్యత కాదు, అది మన యొక్క అర్హత కాదు, కేవలము దేవుని యొక్క పని అయి ఉన్నది. వచ్చే వారము మనము ఈ ఎన్నికను గురించి ఆఖరి సెషన్లో ముగించుకుందాం. ఎన్ని రకములైన ఎన్నికలు ఉన్నాయి, దేవుడు ఇప్పుడు ఎవరెవరిని ఎన్నుకున్నాడో చూసాము. వచ్చే వారము ఆ ఎన్నికలు ఎన్ని రకములైన ఎన్నికలై ఉన్నాయి. ఇజ్రాయెల్ని ఎన్నుకున్నాడా, సంఘంని ఎన్నుకున్నాడా, సంఘంలో సమూహముగా ఎన్నుకుంటున్నాడా, లేక వ్యక్తిగతంగా ఎన్నుకుంటున్నాడో, ఈ విషయంలన్నీ మనం వచ్చే వారం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి, నీ నామముకి వందనములు. నీ నామము పరిశుద్ధపరచబడుటకు, నీ నామం పరిశుద్ధముగా ఉండుటకు మాలో నీ యొక్క నీతితో, నీ పరిశుద్ధతో నింపుచున్నావు. అందు నిమిత్తమై మమ్మలను పరిశుద్ధ జనాంగముగా చేయుచున్నావు. నీ యొక్క నామంను మేము నాయనా మరి అవమానపరచకుండా, అపవిత్రపరచకుండా,
మాలో నీవు నిరంతరము పనిచేయులాగున నాయనా, మాతో పాటు ఉన్నవారు నిన్ను చూచులాగున, నీవు మహిమ పొందులాగున మా జీవితంని వాడుకోమని, మా జీవితాన్ని మార్చమని ప్రార్థన చేయుచున్నాము. వినుచున్న ప్రతి భక్తునికి నీ ఆత్మ వారిలో పనిచేయులాగున, నేను చేయు ఈ ప్రార్థన వారు కూడా చేయులాగున, తత్ఫలితముగా నీ నామము నాయనా మరి లోకములో మహిమపరచబడేలాగా కృప చూపుము. నీవు ఎన్నుకున్న నీ ఎన్నికలో మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రములు. నీ ఎన్నికను గ్రహించుటకు, నీ ఎన్నికను మేము నాయనా స్వీకరించుటకు మాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మని యొక్క సహాయము బట్టి మేము ఆ ఎన్నికని ఎన్నుకొని ఉన్నాము. దాన్ని బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాము. ఇది పరిశుద్ధాత్మని యొక్క కార్యమై ఉన్నది. దేవుని యొక్క రక్త ప్రోక్షణ వలన నా పాపమును కడుగుబడుట అనేది క్రీస్తు యేసు యొక్క కార్యమై ఉన్నది. ప్రభువా, దీంట్లో నిశ్చయత ఉంది కనుక నేను దాన్ని గ్రహించగలిగాను. అట్టి గ్రహింపు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రములు. నేను నశించిపోయి నాయనా మరి నేను ఎక్కడో ఉన్నవాడిని నన్ను నీ యొక్క ఆత్మ నాకు తీసుకొచ్చి ఆ యొక్క శుభవార్తను అందింపజేసినప్పుడు దాన్ని గ్రహించే జ్ఞానము కూడా నాకు అనుగ్రహించావు. తత్ఫలితముగా నేను నీ కుమారుడుగా పిలువబడ్డకు నాకు అధికారం ఇచ్చి ఉన్నావు. నీ కుమారుడుగా పిలువబడుచున్న నేను నీ నామముని అవమానపరచకుండా నాయనా క్రైస్తులనబడి వారు మేమందరము దేవుని యొక్క స్వరూపముతో నిన్ను మహిమపరచబడు జనాంగముగా మమ్మల్ని తీర్చిదిద్దమని, నీ ఆత్మకు మేము లోబడులాగిన కృప చూపమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.